అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో స్పందించారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ మహానీయుణ్ణి స్మరించుకుంటున్నాం. తెలుగు సినీ రంగంలో విశిష్ట నటుడైన ఆయన ఎంతో దార్శనికతల గల నాయకుడు. సినీ రాజకీయ రంగాలకు ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. తెరపై ఆయన పోషించిన పాత్రలను, ఆయన నాయకత్వ పటిమను అభిమానులు ఇప్పటికీ తలుచుకుంటారు. ఎన్టీఆర్ కలలు కన్న సమాజం కోసం మేం నిరంతరం పనిచేస్తామంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. పాన్ ఇండియాతో పాటు గ్లోబల్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు వస్తున్న టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టు పుష్ప ది రోల్. సుకుమార్ డైరెక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రంలో కన్నడ సోయగం రష్మిక మందన మరోసారి శ్రీవల్లిగా సందడి చేయబోతుంది. కాగా ఈ మూవీ నుంచి సూసేకి అగ్గిరవ్వ మాదిరిగా ఉంటాడే నాసామి అంటూ సాగే కపుల్ సాంగ్ రాబోతుందని రష్మిక మందనతో మేకర్స్ ఓ వీడియో షేర్ చేయగా నెట్టింటా వైరల్ అవుతుంది. తాజాగా సాంగ్ లుక్ విడుదల చేశారు. బన్నీ బ్లాక్ డ్రెస్ లో కనిపిస్తుంటే రష్మిక బ్లాక్ ప్యాంట్, టీ షర్ట్ లో ఓని వేసుకుని కనిపిస్తుంది. సాంగ్ మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబట్టడం ఖాయమని తాజా లుక్ చెప్పకనే చెబుతుంది. మాలీవుడ్ నుంచి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి సూపర్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న హీరోలో ఒకరు మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్. ఇటీవల ఆవేశం సినిమాతో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాడు. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎగ్జైటింగ్ గా ఎదురుచూస్తున్న పుష్ప ది రూల్లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొత్త మంగళంలోని పీస్ వ్యాలీ పాఠశాల ప్రారంభోత్సవానికి ఫహద్ ఫాజిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు పునరావాసం కల్పించేందుకు తన సహకారం అందించాడు. ఈ సందర్భంగా తన మెంటల్ హెల్త్ గురించి ఫహద్ ఫాజిల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. తనకు 41 ఏళ్ల వయసులో ADHD అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ ఉన్నట్లు నిర్ధారణ అయిందని చెప్పాడు. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని, ఈ సమస్య కారణంగా ఎక్కువగా శ్రద్ధ పెట్టలేకపోవడం, కొన్ని సందర్భాల్లో అతిగా ప్రవర్తించడం, తొందరగా ఆవేశపడడం లాంటివి తనలో గమనించానని చెప్పాడు. ఫహద్ ఫాజిల్ పాఠశాల ఆవరణలో నుంచి వెళ్తున్నప్పుడు ADHDని నయం చేయడం సులభమా అని ఆయన అడిగాం. ఇది బాల్యంలో నిర్ధారణ అయితే అది సాధ్యమేనన్నారు. 41 ఏళ్ల వయసులో నిర్ధారణ అయితే అది నయమవుతుందా అని అడిగితే అప్పుడే తనకు ADHD ఉన్నట్లు వైద్యపరంగా నిర్ధారణ అయిందని చెప్పాడని స్థానిక మీడియా ఓ కథనంలో రాసుకొచ్చింది. టాలీవుడ్లో గుణశేఖర్ స్థానం ప్రత్యేకం. పౌరాణిక చారిత్రక చిత్రాలను గొప్పగా తెరకెక్కించగల సమర్థుడు ఆయన. ఆయన దర్శకత్వంలో వచ్చిన రామాయణం, రుద్రమాదేవి, శాకుంతలం ఈ విషయాలను స్పష్టం చేస్తాయి. తన కథలకి అవసరమైన సెట్స్, గ్రాఫిక్స్ ఏ స్థాయిలో ఉండాలనే విషయంలో ఒక స్థిరమైన అభిప్రాయం ఉంటుంది. అలాంటి గుణశేఖర్ నుంచి యుఫోరియా అనే టైటిల్ను వదిలారు. టైటిల్ పోస్టర్తో పాటు ఫస్ట్ గ్లిమ్స్ను రిలీజ్ చేశారు. గుణశేఖర్ రచయితగా, దర్శక నిర్మాతగా చేయనున్న ఈ సినిమా ఇప్పుడు అందరిలో ఆసక్తిని పెంచుతుంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుందని చెప్పారు తారాగణం. సాంకేతిక నిపుణులు తదితర వివరాలు త్వరలో తెలియనున్నాయి. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం పుష్ప ది రూల్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ మూవీ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ షురూ చేశారు. పుష్ప ది రూల్ నుంచి ఫస్ట్ సింగిల్ పుష్పను లాంచ్ చేశారని తెలిసింది. పుష్ప మాస్ బీట్ తో సాగుతూ మూవీ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. ఈ సాంగ్ ఖాతాలో ఓ ఫీట్ చేరింది. పుష్ప సాంగ్ 100 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలీ భాషలో ఈ సాంగ్ కు 2.26 మిలియన్ లైక్స్ వచ్చాయి. టీడీపీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ NK21 గ్లిమ్స్ ను షేర్ చేసింది కళ్యాణ్ రామ్ టీం. షూటింగ్ స్పాట్ విజువల్స్ తో పాటు అదిరిపోయే పంచుతో కట్ చేసిన వీడియో నెట్టింటిని షేక్ చేస్తుంది. ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్ తెరకెక్కిస్తుంది. అలా ఎలా సినిమా తర్వాత అశోక క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న రెండో సినిమా ఇది. అశోక్ వర్ధన్ ముప్ప, సునీల్ బలుసు, ఎన్టీఆర్ ఆర్ట్స్తో కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కళ్యాణ్ రామ్ ఇప్పటికే డెవిల్ సినిమాలో నటిస్తున్నాడు.
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి నేడు. ఈ సందర్భంగా హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయనకు కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని ఎన్టీఆర్ ఘాట్లో నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, పురంధేశ్వరి అంజలి ఘటించారు. ఇక టాలీవుడ్ మెగాస్టార్ పద్మవిభూషణ్ చిరంజీవి సైతం ఎన్టీఆర్ను స్మరించుకున్నారు. భారతరత్నతోనే ఎన్టీఆర్కు సముచిత గౌరవం దక్కుతుందన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్టు పెట్టారు. కొందరి కీర్తి అజరామరం, తరతరాలు శాశ్వతం, భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తు చేసుకుంటూ వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగువారి చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను అని చిరంజీవి తన ట్వీట్లో పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక మందన కాంబినేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలతో సిల్వర్ స్క్రీన్ పై సూపర్ హిట్ పేరుగా నిలిచారు. ఈ ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ గానే కాకుండా వ్యక్తిగతంగా మంచి అనుబంధం ఉందని తెలిసిందే. మే 27న ఆనంద్ దేవరకొండ నటిస్తున్న గమ్ గమ్ గణేష ప్రీ రిలీజ్ ఈవెంట్ కు రష్మిక హాజరైంది. ఈవెంట్లో ఆనంద్ దేవరకొండ యాంకర్గా మారి రష్మికను కొన్ని ప్రశ్నలు వేశాడు. రష్మిక పక్కనే కూర్చున్న ఆనంద్ దేవరకొండ మీ ఫేవరెట్ కోస్టార్ ఎవరని అడిగాడు. ఈ ప్రశ్న విన్న వెంటనే ప్రేక్షకులంతా రౌడీ బాయ్ అంటూ అరుపులు, కేకులు వేశారు. దీంతో రష్మిక కొంచెం కోపంతో నవ్వుతూ ఆనంద్ మీరు నా కుటుంబం, ఇలా నన్ను స్పాట్లో పెట్టేస్తే ఎట్లా అని అడిగింది. ఇక అభిమానుల కేరింతల మధ్య ఫైనల్ గా విజయ్ దేవరకొండ పేరు చెప్పడంతో ఈవెంట్ అంతా దద్దరిల్లిపోయింది. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. విజయ్, రష్మిక మూడోసారి కలిసి నటించబోతున్నారని ఇప్పటికే వార్తలు వస్తుండగా దీనిపై రాబోయే రోజుల్లో ఏదైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం లభించింది. మొన్నటికి మొన్న దేశంలోనే అత్యుత్తమ పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న చిరంజీవికి తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి గోల్డెన్ వీసా వరించింది. ఇప్పటికే వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి దుబాయ్ ప్రభుత్వం ఈ గోల్డెన్ వీసాలు అందించిన విషయం తెలిసిందే. గత వారం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా గోల్డెన్ వీసా అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు చిరంజీవికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు చిరువుకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్లోని ఎన్టీఆర్ ఘాట్లో నటులు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, పురంధేశ్వరి అంజలి ఘటించారు. తన సోదరుడు కళ్యాణ్ రామ్తో కలిసి ఎన్టీఆర్ ఘాట్కు వచ్చిన ఎన్టీఆర్ నవరస నట సార్వభౌముడికి ఘనంగా పుష్పాంజలి ఘటించారు. తాతను స్మరించుకున్నారు. అంతకుముందు మీ పాదం మోపక తెలుగు దరిద్రి చిన్నబోతుంది, మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతుంది, పెద్ద మనసుతో ఈ దరిద్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాత అంటూ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వరుడిని హీరోయిన్ రాశి ఖన్నా, బాలీవుడ్ నటి వాణి కపూర్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం ఆలయానికి చేరుకున్న రాశి ఖన్నా మహాకాళేశ్వరుడి తొలి పూజలో పాల్గొన్నారు. కాళేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆ భగవంతుడిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని రాశి ఖన్నా అన్నారు. మహాకాల్ మమ్మల్ని మళ్లీ పిలుస్తారని ఆశిస్తున్నానన్నారు. ఇది ఒక గొప్ప అనుభూతి అని నటి వాణి కపూర్ వెల్లడించారు. చిన్నప్పటి నుంచి సినిమాలంటే పిచ్చి, పైగా బాలకృష్ణ గారి వీరాభిమానిని. మాది గుంటూరు. యూఎస్లో తెలుగు సినిమాలన్నీ చూసేవాడిని. బాలయ్య సినిమాలు విడుదలైతే పేపర్స్ చింపి విసిరేస్తూ థియేటర్లలో సందడి చేసేవాడిని. యూఎస్లో ఆర్థికంగా సెటిల్ అయ్యాక ఇండియా వచ్చేసి సినిమాలు ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచన ఉండేది. అనుకోకుండా లాక్డౌన్ టైంలో ఇండియా వచ్చా. లాక్డౌన్ వల్ల మళ్ళీ యూఎస్ వెళ్ళలేకపోయా. అనుకున్నట్టే ఆనంద్ దేవరకొండతో సినిమా స్టార్ట్ చేశా. నా అభిమాన నటుడు బాలయ్యతో సినిమా తీసే అవకాశం వస్తే వరంగా భావిస్తా అంటున్నారు నిర్మాత వంశీ కారుమంచి. బైక్ రైడింగ్ అంటే సౌత్ ఇండస్ట్రీలో ముందుగా గుర్తుకొచ్చే పేరు తమిళ సూపర్ స్టార్ అజిత్ కుమార్. ఈయనకు బైక్లైనా బైక్ రైడింగ్లన్నా విపరీతమైన ఇష్టం అన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన అనేక బైక్ రేసుల్లో పాల్గొని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఖాళీ సమయం దొరికిందంటే చాలు తన వద్ద ఉన్న సూపర్ బైక్ పై చక్కర్లు కొడుతూ ఉంటారు ఈ స్టార్ హీరో. బైక్ రైడింగ్ పై ఉన్న మక్కువతో ఒక్కోసారి 100 కిలోమీటర్లు సైతం బైక్ పైనే ప్రయాణిస్తూ ఉంటారు. తాజాగా అజిత్ తన సూపర్ బైక్ పై హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టారు. అజిత్ తాజాగా నడుస్తున్న యాక్షన్ డ్రామా గుడ్ బ్యాడ్ అగ్లీ మైత్రి మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ మూవీని అధిక రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తున్నాడు. గుడ్ బ్యాడ్ అగ్లీ షూటింగ్ ఇటీవలే హైదరాబాద్ లో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా షూటింగ్ కోసం ఇక్కడే ఉంటున్న అజిత్ విరామ సమయంలో తన వద్ద ఉన్న బైక్ పై సరదాగా రైడ్కి వెళ్తున్నాడు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న క్రేజీ సినిమాలో ఒకటి కూలీ. తలైవా 171 గా తెరకెక్కుతున్న ఈ మూవీకి కోలీవుడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రజనీకాంత్ అబుదాబి ట్రిప్ ను ముగించుకుని చెన్నైకి చేరుకున్నాడు. ఎయిర్పోర్ట్ నుంచి తలైవా వస్తున్న విజువల్స్ ఇప్పుడు నెట్టింటా వైరల్ అవుతున్నాయి. తలైవా ఇక కూలీ షూటింగ్ తో బిజీగా కాబోతున్నాడు. త్వరలో మేకర్స్ షూటింగ్ అప్డేట్ వివరాలు కూడా వెల్లడించనున్నట్టు టాక్. కాగా పాపులర్ యాక్టర్ సత్యరాజ్ కూలీలో రజనీకాంత్ స్నేహితుడిగా కనిపించబోతున్నాడు. శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఈ దేవుళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు, కానీ రామారావు గారు ఆ పాత్రలు వేసినప్పటి నుంచి శ్రీకృష్ణుడుగా ఆయన ఫోటోలే ఇంట్లో పెట్టాం, శ్రీరాముడుగా ఆయనకే చేతులెత్తి దండం పెట్టాం, అవునా కాదా? అలాగే మీరందరూ గమనించినట్టయితే మీ రామారావు గారి గురించి చెప్పాలంటే నాకు అంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు ఎన్నో చూసి పెరిగా. మీరు బొబ్బులి పులి అనే ఒక సినిమా చూసారా? మీరు లాస్ట్లో ఒక 15 నిమిషాల కోర్టు సీన్ ఉంటుంది, అది ఒక్కటి చూడండి చాలు. ఆయన గాంభీర్యం, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగు మాడ్యులేషన్, అలాంటి వ్యక్తిని పుట్టిన ప్రతి ఒక్కరూ స్మరించుకోవడం తప్ప మళ్ళీ అలాంటి నటులు అలాంటి నాయకులు మళ్ళీ పుట్టరు. అలాంటి రామారావు గారి గురించి ఈరోజు బాలకృష్ణ గారి సమక్షంలో ఆయన 101వ జయంతి సందర్భంగా స్మరించుకోవటం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు జాతి గౌరవాన్ని రామారావు గారు కాపాడితే, రామారావు గారి గౌరవాన్ని ఒక పక్క దమ్మున్న సినిమాలు చేస్తూ ఇంకో పక్క నిజాయితీ గల రాజకీయాలు చేస్తూ కాపాడుకుంటూ వస్తున్న వ్యక్తి మన నందమూరి బాలకృష్ణ గారు. ఎప్పుడు వాళ్ళు మన వెనకాల ఎందుకు ఉంటారు అనేది తెలియదు, కానీ పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో తెలియదు. కానీ మే 28 కరెక్ట్గా సంవత్సరం క్రితం జోహార్ ఎన్టీఆర్ అనే ఫస్ట్ పోస్టర్తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మొదలైంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనకాల ఆయనే ఉన్నారో ఏమో తెలియదు, ఆయన అలాగే నడిపిస్తూ ఉన్నారు. ఏ కంటెంట్ రిలీజ్ చేసినా, గ్లిమ్స్ రిలీజ్ చేసినా, టీజర్ రిలీజ్ చేసినా, ట్రైలర్ రిలీజ్ చేసినా, సాంగ్ రిలీజ్ చేసినా, మీరందరూ ఇచ్చిన ఎక్స్ట్రాడినరీ రెస్పాన్స్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఐఎమ్ ఇండెప్టెడ్ టు యూ. అలాగే ఈ సినిమా గురించి మాట్లాడే ముందు తల్లి, తండ్రి, గురువు ఇవి చాలా ఇంపార్టెంట్. అమ్మగారు, నాన్నగారు వాళ్ళ ఆశీస్సుల వల్ల ఇక్కడి వరకు ఉన్నాను. అలాగే మా గురువు గారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, ఈ సినిమాకి మూలం ఆద్యం ఆయన వల్లే మొదలైంది. అండ్ అక్కడి నుంచి సూర్యదేవర నాగవంశీ గారు, ప్రొడక్షన్ చిన్నబాబు గారు కలిసి సాయి సౌజన్య గారితో పాటు తీసుకొచ్చారు. అండ్ వాళ్ళు మమ్మల్ని నమ్మి, వాళ్ళు మా వెనకాల నిలబడి వాళ్ళు నడిపించిన దానికి ఐఎమ్ ఆల్వేస్ ఇండెప్టెడ్ సార్. అలాగే చిన్నబాబు గారు మాతో స్క్రిప్ట్ దగ్గర నుంచి కూర్చుని నిన్న రాత్రి లాస్ట్ రీల్ పంపించే వరకు కూడా కరెక్షన్స్లో ఆయన కూర్చున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చిన్నబాబు గారు. సభాముఖంగా చెప్పుకోగలను. మూవీ గురించి ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ సితారా ప్రొడక్షన్స్. నా హోమ్ ప్రొడక్షన్ అది. నాకు ఐ షుడ్ సే హోమ్ అవే ఫ్రమ్ హోమ్ లాగా ఇక్కడ నాకు చాలా కంఫర్టబుల్గా నన్ను చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నాగవంశీ సార్ వేర్ ఎవర్ యూ ఆర్ కనిపించట్లేదు, బట్ వేర్ ఎవర్ యూ ఆర్ సార్, ఆ రోజు రాధిక నుంచి ఈరోజు బుజ్జి నుంచి థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ నమ్మకం నా మీద, యువర్ ఫేత్ మీన్స్ అ లాట్. సో గ్రాటిట్యూడ్ అండ్ ఇండెంటెడ్ టు యూ ఫర్ ఎవర్. నెక్స్ట్ మై డైరెక్టర్ Chetu, you're one of the wisest human beings I've met. Oka roju you gave me this advice. You said actions speak louder than words ani. This is it, Chetu. 3 more days and here we are. Finally actions speak louder than words. I'm excited and all the best to you, Chetu. Thank you for your support, your encouragement, your patience with me throughout the film. Next, me Maska Das, my co-actor Vishwak. It was an amazing journey. I have to mention oka roju naku koni dialogues lo నాకు చాలా కష్టమైంది, and our time lo you had so much patience to stop and help me through it. Really means a lot. I hope everyone gets a co-actor like you. So thank you for being so wonderful. Anjali, we did konni scenes chesam together, but those konni scenes had a great time on set. So I hope we get to work together soon. All my co-stars,
cast and crew, direction department, production, మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సమ్మర్ టు సమ్మర్ చాలా కష్టపడ్డాం. అండ్ మీ ఆడియన్స్ చెప్తున్నాను, 31st May గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వీఆర్ అరైవింగ్. అండ్ మీరందరూ ఎంత ప్రేమతో మనం ఈ మూవీ షూట్ చేశామంటే అదే ప్రేమతో మీరు థియేటర్కి వెళ్ళాలి, ఈ ఫిల్మ్ని హిట్ చేయాలి. చేస్తారు కదా, ఈ ఫిల్మ్ని హిట్ చేయాలి మీరు. మనకు అదే కోరిక ఉంది. థ్యాంక్ యూ సో మచ్. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గురించి చెప్పాలంటే నేను ఆల్రెడీ ముందుగా చాలాసార్లు చెప్పినట్టు ఇది ఒక స్పెషల్ మూవీ. అండ్ నాకు రత్నమాల చాలా స్పెషల్. ఎందుకంటే నేను చేసిన మూవీస్లోనే, నేను ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్స్లోనే రత్నమాల చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ సమ్టైమ్స్ నాకు టఫ్గా అనిపించింది. బాడీ లాంగ్వేజ్, ద వే షీ స్పీక్స్ అండ్ డైలాగ్ డెలివరీస్, ఇవన్నీ నేను ముందు ఎక్కడ నేను యూజ్ చేయని చాలా ప్యాటర్న్స్ యూజ్ చేశాను. ట్రైలర్లోనే చూసుంటారు. అండ్ థ్యాంక్స్ టు మై డైరెక్టర్ కృష్ణ చైతన్య ఫర్ బ్రింగింగ్ రత్నమాల టు మీ. అండ్ మై కో-స్టార్ విశ్వక్ సేన్, టైగర్. సో విశ్వక్ గురించి చెప్పాలంటే విశ్వక్ ఈజ్ వెరీ స్వీట్ హార్ట్. సో బేసిక్గా తనతో వర్క్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ కో-స్టార్కి అది చాలా ఈజీగా ఉంటుంది. ఐ ఫౌండ్ ఇట్ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ హిమ్. అండ్ ఈ మూవీలో రత్నాకర్ విశ్వక్కి చాలా 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 రోజులు గుర్తుండిపోయే ఒక క్యారెక్టర్ అవుతుంది. అండ్ ఆల్ ది బెస్ట్ విశ్వక్. అండ్ మై కో-స్టార్ నేహా, నేను కొన్ని సీన్సే చేస్తాం మేమిద్దరం కలిసి, బట్ ఐ నో ద ఎక్స్పీరియన్స్ ఇస్ బ్యూటిఫుల్. అండ్ ఐ టు హోప్ విల్ వర్క్ టుగెదర్. ఇది May 31st తర్వాత విశ్వ కెరియర్లో బిఫోర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, ఆఫ్టర్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో మాట్లాడుకుంటారు విశ్వ గురించి. మాత్రం నట విశ్వరూపం చూపించాడు విశ్వక్ స్క్రీన్ మీద. యాక్టింగ్ విషయంలో మాత్రం అసలు ఇంకా దాంట్లో మీరు అసలు ఒక్క ప్రతి ఫ్రేమ్లో విశ్వక్కేనా అన్నట్టు ఉంటుంది. అలానే మా డైరెక్టర్ కృష్ణ చైతన్య కూడా చాలామంది షాక్ అయ్యేటట్టు తీశాడు సినిమా. ఇది నిజంగానే కృష్ణ చైతన్యనే తీశాడా నాకే అనిపించింది. అంత ఇంపాక్ట్గా, అంత ఇంటెన్స్గా ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాల్లో ఇంత ఇంటెన్స్ సినిమా రాలేదు. మా రాధిక ఫస్ట్ టైం డీ గ్లామ్ రోల్ చేసింది. చాలా అందంగా, చాలా క్యూట్ ఉంది. చక్కగా రత్న వైఫ్గా చాలా పద్ధతిగా ఉంది. కాబట్టి రాధికకి రివర్స్గా ఊహించుకుని అంజలి గారు ఫస్ట్ టైం మీతో పనిచేస్తామండి, కానీ స్క్రీన్ మీద మీరు కనబడగానే స్క్రీన్ అలా లిటప్ అయిపోయిందండి. ప్రతి చోట మీరు కనబడినప్పుడల్లా అది మాత్రం మీరు స్క్రీన్ తినేశారు అసలు. యువన్ శంకర్ రాజా ఆర్ఆర్ నిన్నే ఫైనల్ చేశాడు. నిన్నే చూసాము చెన్నైలో. ఇరగా తీసేశాడు ఆర్ఆర్. మీకు ఈ ట్రైలర్లో కనిపించిన ఆర్ఆర్ జస్ట్ 10%. సినిమాలో ఆర్ఆర్ నెక్స్ట్ అసలు ఇరగ తీసేశాడు. ఈ మధ్యకాలంలో మీరు వినుంటారు తెలుగు స్క్రీన్ మీద అంత మంచిగా ఆర్ఆర్ చేశాడు. సినిమా పెద్ద హిట్ అవుతుంది, ఈ హిట్ అవుతుంది, ఆ హిట్ అవుతుందని చెప్పను, కానీ ఒక చాలా మంచి అటెంప్ట్ చేశాము. విశ్వక్ చాలా బాగా యాక్ట్ చేశాడు. చైతన్య చాలా బాగా తీశాడు. చాలా కష్టపడి సంవత్సరం సినిమా తీసాం. బాలయ్య బాబు గారు వచ్చి మమ్మల్ని ఆదరించారు ఈ సినిమాకి. అలానే ప్రేక్షకులు కూడా మే 31ని ఆదరిస్తారని కోరుకుంటూ జై ఎన్టీఆర్. బాలయ్య గారు కాల్ చేసి ఒక 15 minutes నాకు దెబ్బ తగిలిందని బాధపడితే నాకు నిజంగా నేను ఆ టైంలో ఫోన్లో కనిపించదు అండ్ నేను ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదు, కానీ ఐ వాజ్ రియలీ క్రయింగ్. బాలయ్య గారి వాయిస్లో ఎప్పుడు ఒక లౌడ్నెస్ ఉంటుంది కదా. నేను పడ్డా అని చెప్పి కాల్ చేసి హీ వాజ్ రియలీ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ మీ. ఐఎమ్ వరీడ్ అమ్మా నీకోసం అని చెప్పి. సార్ మీకు తెలియదు సార్, నా కళ్ళల్లో నీళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగినాయి ఆ రోజు. లవ్ యూ సో మచ్ సార్. నాకు నా అంత కన్సర్న్ చూపించిన వాళ్ళు ఫ్యామిలీ తర్వాత చాలా తక్కువ మంది సార్ లైఫ్లో. థ్యాంక్ యూ సార్, లవ్ యూ. అండ్ ఈవినింగ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. నాకు ఎక్కడి నుండి మొదలు పెట్టాలో అర్థం కావట్లేదు. బట్ టుడేస్ ఒకేషన్ 101 జయంతి ఆఫ్ ఎన్టీఆర్ గారు. జోహార్ ఎన్టీఆర్, తెలుగోడి ఆత్మగౌరవం అని చెప్పి ఫస్ట్ పోస్టర్ మేము ఫస్ట్ డే షూట్ గోడ మీద పెయింటింగ్తో ఎన్టీఆర్ గారి పాత ఫోటో ఉంటుంది తెలుగోడి ఆత్మగౌరవం అని, అది పెట్టే మా షూటింగ్ స్టార్ట్ చేసినాం సార్. అండ్ అపారెంట్లీ ఎగ్జాక్ట్లీ అదే రోజు ఈ ఈవెంట్ జరుగుతుంది. అండ్ రిలీజ్ డేట్ కూడా నిన్న నైట్ నేను ఐ వాజ్ రీకాలింగ్ వాట్ హ్యాపెండ్ ఇన్ 5 years. సరిగ్గా 5 సంవత్సరాల కింద మార్చ్ 31వ తేదీ రోజే ఫలక్నామా దాస్ రిలీజ్ అయింది. నేను ఇక్కడ నిల్చున్నా, నా 5 ఏళ్ళు నా నోట్లోకి వెళ్తున్నాయన్నా. నాకు ఏం జరిగిందన్నా అదంతా ఫలక్నామా దాస్ అనే ఒక సినిమా నేను రిస్క్ తీసుకొని, మా ఫాదర్ రిస్క్ తీసుకొని, నా ఫ్రెండ్స్ రిస్క్ తీసుకొని ఆ సినిమా తీసినందుకే అండ్ ఆ సినిమాని ఆదరించిన మీ వల్లనే.
నట విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం నందమూరి తారక రామారావు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటరత్న కళాప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారికి ఆయన 101వ ఈ జయంతి సందర్భంగా ఆయనకి ఘన నివాళులు అర్పించుకుంటూ, అలాగే ఈ యొక్క కార్యక్రమం సీతాల ఎంటర్టైన్మెంట్స్, అలాగే శ్రీకర్ స్టూడియోస్, దాని తర్వాత 14 ఫార్చ్యూన్ 4 సినిమాస్, బాగుంటుంది కన్ఫ్యూజన్ పెట్టానే, ఇది ఎవరినైనా మనం అన్స్టాపబుల్లో పిలిచి అడగాలి ఈ క్వశ్చన్. ఈ సినిమా ప్రొడ్యూసర్లు ఎవరిని, ఈ 3 పేర్లు చెప్పినోడికి మనం ఫస్ట్ ప్రైజ్ ఇస్తాం. నేను మరి ఈ 3 పేర్లు చెప్పే వరకు టెన్షనే నాకు కూడా. ఎన్ని సినిమాలు చేసినా కూడా మళ్ళీ ఒక సినిమాలో డైలాగ్ చెప్పాలని అంతే టెన్షన్ నాకు. అదే కాపాడుతుంది అనుకుంటా. అంటే ప్యాషన్ సినిమా అంటే. ఈ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా నిర్మాత మా వంశీ గారికి, నాకు వంశీ గారికి, అలాగే ఎవరు మన సాయి సౌజన్య గారికి, అందరికి కూడా నన్ను అంటే ఈరోజు విశేషం. అందుకే నేను ఎవరికి ఏం చెప్పుకోకర్లేదు. ఏంటంటే నాన్నగారి 101వ ఈ యొక్క జయంతి సందర్భంగా జరుగుతుంది కాబట్టి ఇది ఒక పండగ. అటు మనకి సంక్రాంతి, లేకపోతే ఈ వేరే ఉగాది ఎలాగో అలాగే ఒక మే 28 ప్రతి సంవత్సరం అందరూ అంటే అన్నిటికీ అతీతంగా జరుపుకునే పండగ రామారావు గారి యొక్క ఈ జయంతి. అటువంటి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ముందుగా నేను చెప్పుకోవాల్సింది మా సోదరుడు విశ్వక్సేన్ గురించి. ఎక్కడున్నావా ఏట్రా విశ్వక్సేన్, ఒక తల్లి కడుపున పుట్టకపోయినా ఎవరన్నా మమ్మల్ని కవలలే అంటారు బయట చూస్తే. ఒక తల్లి పేగులు పంచుకు పుట్టకపోయినా పైగా మంచి ఎరుపు చొక్క, ఇవాళ మంగళవారం మంచి కుజుడికి ఇష్టమైన రంగు, నువ్వేమో అమ్మవారికి అంటావు, అమ్మవారికి కూడా మంచి రంగు. మరి అటువంటిది చాలా కొంతమందిని నేను చాలా సన్నిహితంగా ఉంటాను ఇండస్ట్రీలో. ఒకటేమో సన్నిహితం ఉంటే అదే మాకు టైం దొరకదు. అతను ఎప్పుడు వర్కహాలిక్, ఎప్పుడు వార్ ఫుట్టింగ్లో ఉంటాడనమాట మనిషి. అంటే నాతో పోటీ పడుతుంటాడు వయసులో. అయినా నేను చిన్నవాడిని అతనికంటే, నా అన్న. అటువంటిది మరి తన ఒక ప్యాషను, సినిమా అంటే ఒక ప్యాషను. చూసాం జర్నీ అతనిది మొదటి సినిమా నుంచి కూడా ఒక్కొక్క సినిమాకి నేను అదే ప్రయత్నిస్తుంటాను. అదే మా ఇద్దరిలో ఉన్న ఎక్కువ స్వారూప్యం. తక్కువ కాకుండా అందరినీ కూడా అనుకున్నంత స్థాయిలో సినిమా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అండ్ యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.